అరే టైం అవుతుంది, జల్ది పెట్టురా. ఇగో మమ్మీ, ఏదన్నా పని ఉంటే ఇప్పుడే చెప్పు, తర్వాత గుడ్లు తీసుకురా పాలు తీసుకురా అని దుఃఖనం దోలినాం అంటే అస్సలు పోని చెప్తున్నా. ఏ ఉత్తగా చూస్తే ఏముంటుందిరా, చల్లగా తాగాలి, సిక్స్లు కొడతా అంటే చప్పట్లు కొట్టాలి. సార్ ఇవాళ డ్యూటీ పొద్దుగాలనే చేసుకొని పోతా సార్, పొద్దుకి మ్యాచ్ చూడాలి. ఇగో గిట్లున్నది ఐపీఎల్ క్రికెట్ ఫీవరు. టీవీల ముంగట చూస్తే కిక్ ఉండదని గ్రౌండ్లకు లైన్లు కడతారు, టికెట్ల కోసం తనలాడతారు. కానీ గీళ్ళ కొట్లాటే చిత్రం ఉందబ్బా. ఐపీఎల్ టికెట్ల పంచాయతీ ధర్నాల కాడికి వచ్చింది. సన్ రైజర్స్ ఓనర్లను బెదిరించి సర్కార్ ను బదనం చేస్తాండ్రు. హైదరాబాద్ పతారా పల్సా చేస్తుండ్రని హైదరాబాద్ క్రికెట్ సంఘం పెబ్బ జగన్మోహన్ రావు మీద గుస్సాయిండ్రు పడుసు కాంగ్రెస్ ఓళ్ళు. ఉప్పల్ స్టేడియం ముంగట్నే శిగమూగుతుండే వరకు పోలీసులు వచ్చి పట్టుకపోయిండ్రు. ఈ రోజు టిఆర్ఎస్ అడ్డతోని, ఈ రోజు అధిష్ట అడ్డతోని జగన్మోహన్ రావు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్ బ్లాక్ అమ్ముకుంటున్నాడు. జగన్మోహన్ రావు ఈ రోజు పైసలు పెట్టి కాంప్లిమెంట్ టికెట్ పంపిస్తాడు. ఇంతకు లొల్లేందంటే సన్ రైజర్స్ టీం తమిళనాడోళ్ళది, స్టేడియం హైదరాబాద్ క్రికెట్ సంఘానిది. ఆటకు ₹1,00,00,000 తీసుకొని కిరాయిస్తుర్రు. 39,000 సీట్లుంటే 100కి 10 లెక్క 3,900 టికెట్లు ఫ్రీనే మనోళ్లకు. లేలే ఇంకిన్ని కావాలని సతాయిస్తుండ్రు. గిట్లయితే హైదరాబాద్ కెళ్ళి వెళ్ళిపోతామన్నారు సన్ రైజర్ వాళ్ళు. నియంగానే పోతే హైదరాబాద్ కు మరకంటుతది, సర్కార్ కు చెడ్డ పేరు వస్తది. గందుకే స్పెషల్ ఎంక్వైరీ ఏపిస్తుంది గవర్నమెంట్. ఈళ్లను వాళ్ళను గూకుండా పెట్టి ఎన్ని టికెట్లు ఇచ్చిండ్రు, అవి బ్లాక్ ల గిట్లా అమ్మిండ్రా అని తెలుసుకునే పనులున్నారు. గ్రౌండ్ లా ఇంత జరుగుతాంటే క్రికెట్ సంఘం చైర్మన్ గారు పత్తాకులేడట. మేం మాట్లాడుకుంటామని తప్పించుకోబోతుంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం ఊకుంటలేరు. మీ టికెట్ల ఆటలా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో గాని ఫ్యాన్స్ కు ఎక్కువ టికెట్లు దొరకతట్టయితే చూడుర్రి జరా.